మనం ప్రారంభించుకుందాం. అందరూ త్వరలో వచ్చి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధ మహాగరుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు తండ్రి. గడిచిన 3 దినములుగా నీకు పిల్లల ద్వారా విలువైన సంగతులు మాకు నేర్పిస్తూ, నీకు 4వ దినాన్ని కూడా నీ యొక్క మాటలు వినడానికి నీ పిల్లలందరూ ఈ యొక్క స్థలానికి వచ్చారు కనుక ఈ 4వ రోజు కూడా విలువైన నీ యొక్క సంగతులు వినిపించడానికి తండ్రి నీవు సిద్ధంగా ఉన్నావు కనుక నీ యొక్క మాటలకు స్వరాన్నిస్తున్న నాకు బలహీనుడును తండ్రి, దయచేసి నీవే నా యొక్క నోటికి బోరాయండి నీ పిల్లలకు అవసరమైన సంగతులను వినిపిస్తారని కోరుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో పరలోకమందున మీ సన్నిధి చేరుస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన 3 దినములుగా దేవుని గురించి ఎన్నో విలువైన సంగతులు మనం నేర్చుకున్నాం. ఈ దినాన్ని కూడా ఒక చక్కటి పాఠాన్ని మన యొక్క భక్తి జీవితానికి సంబంధించి ఒక చక్కటి పాఠాన్ని దైవ గ్రంథంలో నుండి మనం నేర్చుకున్నాం. పాఠం ఏంటంటే ఉపవాస ప్రార్థనను గురించిన కొన్ని విషయాలు. ఉపవాస ప్రార్థన. ప్రియమైన దేవుని వల్లరా, ఈ విషయాన్ని గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే మన యొక్క భక్తి జీవితాన్ని దేవునికి మరింత దగ్గర చేయడానికి ఉపయోగపడే ఒక గొప్ప సాధనం ఉపవాసం. ఈ ఉపవాసాన్ని గురించి మనం నేర్చుకున్నప్పుడు మనం ఎల్లప్పుడూ ఈ యొక్క దేవునితో మంచి సంబంధాన్ని కలిగి జీవించడానికి చక్కటి అవకాశం ఉంది. చాలా మందికి ఈ ఉపవాసంలో ఉన్న చాలా ప్రాథమికమైన సంగతులు తెలియక ఉపవాసాల విషయంలో అనేక రీతులుగా దేవునికి ఉపవాసం చేస్తూ దేవుడిని మెప్పించాలి అనుకునేవారు చాలా మంది ఉన్నారు. వారానికి ఒకసారి ఉపవాసం చేసేవారు కానివ్వండి, మనకి క్రైస్తవ సమాజంలో కనిపిస్తూ ఉంటారు. అలాగే నెలకు ఒకసారి చేసేవారు, సంవత్సరానికి కొన్ని దినములు నిర్ణయించుకొని ఉపవాసం చేసేవారు. ఇలా దేవునికి ఉపవాసం ఉండి తమ యొక్క భక్తిని చూపించాలి అనుకునేవారు నేటి క్రైస్తవ సమాజంలో చాలా మంది మనకు కనిపిస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అసలు ఉపవాసాన్ని గురించి మనం తెలుసుకోవలసిన కొన్ని ప్రాథమికమైన సంగతులు బైబిల్లో ఉన్నాయి. అసలు ఉపవాసం అనేది ఎలా ప్రారంభమైంది, దేవుడు ఉపవాసం ఎందుకు కోరుకున్నాడు, ఉపవాసం చేయడం వల్ల దేవునికి వచ్చే లాభం ఏంటి అనే విషయాన్ని ఈరోజు దైవ గ్రంథంలో నుండి మనం ఆలోచించాలి. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఉపవాసం అనగానే మనందరికీ తెలిసిన విషయం ఏంటండి? ఉపవాసం అనగానే మనం భోజనం మానేసి మన యొక్క కడుపు మార్చుకొని దేవునికి మన యొక్క భక్తిని చూపించాలి, ఆ రోజు ప్రార్థన చేసుకోవాలి, దేవుడితో మన యొక్క సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలి అనుకుంటూ ఉంటారు. నిజమే, మంచి విషయం. మనం మన యొక్క కడుపు మార్చుకొని దేవునికి మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయడం చాలా మంచి విషయం. అయితే ఉపవాసం అనేది ఒక సామాన్యమైన పదం. అది ప్రతిదానికి వర్తిస్తుంది. మనం కడుపు మార్చుకొని మనం మన యొక్క ఆహారాన్ని నిలుపుదల చేసుకొని మనం చేస్తున్న ఈ ఉపవాసం ఒకానొక భాగం అంతే. ఒకానొక భాగం అనగానే మన శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాల్లో కడుపు అనేది ఒక భాగం. కడుపుకు మనం ఆహారాన్ని ఇవ్వకుండా మనం కడుపును మార్చి మన యొక్క ఉపవాసాన్ని చూపించాలి, ఉపవాసం ఉండి వస్తుంచి మనం దేవునికి ఉపవాసం చేయాలి అనుకుంటున్నాం. మన యొక్క శరీరంలో కడుపు అనేది ఒక భాగం. రోజు చేసే యొక్క జీవన ప్రక్రియలో మనం ఆహారాన్ని మాని చేసే ఉపవాసమే అది కడుపుకు సంబంధించిన ఉపవాసం. శరీరంలో కడుపు అనేది లేకపోతే మన నోరు అనేది ఒకానొక భాగం మాత్రమే. అయితే మన శరీరంలో ఇంకా అవయవాలు ఉన్నాయి. మన చర్మం, మన కళ్ళు, మన యొక్క ప్రతి అవయవానికి కూడా ఒక్కొక్క అవసరం ఉంది. కడుపుకి ప్రతిరోజు ఆహారాన్ని పెట్టి మనం కడుపు యొక్క ఆకలి ఎలా తీరుస్తున్నామో అలాగే ప్రతి అవయవం కూడా ఒక్కొక్క అవసరతను కలిగి ఉంది. ప్రతి అవయవం ఒక్కొక్క అవసరాన్ని కలిగి జీవిస్తూ ఈ రోజు భూమి మీద మనం బ్రతుకుని కొనసాగిస్తూ ఉన్నాం. ఉపవాసం అనగానే
కేవలం కడుపుకు, తిండికి, నోటికి సంబంధించినది మాత్రమే కాదు. కడుపు మన యొక్క శరీరంలో కడుపు అనేది లేకపోతే తిండి అనేది ఒక భాగం. అలాగే దానికి ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి. మన శరీరంలో ఇంకా కొన్ని అవయవాలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా మనం ఉపవాసం చేసి మన యొక్క భక్తిని దేవునికి చూపించవచ్చు. ఉదాహరణకు మనం కాలానికి తగ్గట్టుగా ఎండాకాలం అయితే ఎండాకాలం, వర్షాకాలం అయితే వర్షాకాలం, శీతాకాలం అయితే శీతాకాలం, ఇలా కాలానికి తగ్గట్టుగా మన చర్మం దుస్తులు కోరుకుంటూ ఉంటుంది. ఎండాకాలంలో మన యొక్క చర్మం పలుచని దుస్తులు కోరుకుంటూ ఉంటుంది. ఏమండి, కోట్లు, స్వెటర్లు లాంటివి ఎండాకాలంలో వేసుకుంటే శరీరం ఒప్పుకోదు. అలాగే మరే ఇతర కాలంలో దానికి భిన్నమైన దుస్తులు ధరిస్తే శరీరం ఒప్పుకోదు. లేకపోతే చర్మం లేకపోతే శరీరంలో ఉన్న మిగిలిన భాగాలు కానివ్వండి, వాటి యొక్క అవసరతలు మనం నిలుపుదల చేసామనుకోండి, కాలానికి తగ్గట్టుగా మనం మన యొక్క శరీరానికి వస్త్రాలను ఇవ్వకుండా, లేకపోతే చిరిగిపోయినా సరే మరలా డబ్బులు ఇచ్చుకొని ఆ యొక్క స్తోమత లేనప్పుడు మనం పదే పదే నలిగిన చొక్కాని, చిరిగిన చొక్కాని కొనుక్కొని వేసుకోవడం, అది చర్మానికి సంబంధించిన ఉపవాసం. దాన్ని కూడా పసుపు పెట్టాం. అలాగే మన కాళ్ళు చెప్పులు కోరుకుంటూ ఉంటాయి. మన కాళ్ళు మనం నడిచేటప్పుడు మనం చెప్పులు కోరుకుంటూ ఉంటుంది. మనం మన కాళ్ళకు చెప్పులు ఇవ్వకుండా, లేకపోతే చెప్పులు రంధ్రాలు పడినప్పుడు, చెప్పులు తెగిపోయినప్పుడు, చెప్పులకు మనం సరైన అవకాశాన్ని లేకపోతే మంచి వసతిని కల్పించకుండా మనం కాలినడకన వెళ్ళిపోయామనుకోండి, లేకపోతే రంధ్రాలు పడిన ఆ చెప్పుల్ని మరలా వాడామనుకోండి, లేకపోతే దానికి సంబంధించిన వ్యయాన్ని మరొక దానికి ఖర్చు చేసి కాలికి కూడా మనం ఉపవాసం చెప్పచ్చు. అదవుతుందండి. చర్మానికి ఉపవాసం చెప్పచ్చు, కాలికి ఉపవాసం చెప్పచ్చు. ఇలా మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఒక్కొక్క అవసరతను కలిగి జీవిస్తుంది. ఈ యొక్క అవసరతలను మనం శరీరంలో ఉన్న భాగాలకు ఇవ్వకుండా మనకి మనం నిలుపుదల చేసుకొని మన యొక్క భక్తిని దేవునికి చూపించవచ్చు. అర్థమవుతుందండి. కేవలం కడుపుకు సంబంధించిన మాత్రమే కాదు, తిండికి సంబంధించి మాత్రమే కాదు. దీనికి సంబంధించి ఒక చక్కటి వచనాన్ని మనం దైవ గ్రంథంలో చూద్దాం. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము 24వ వచనం. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము 24వ వచనం. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను అని మాట్లాడుతున్నారు. చూడండి, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను అని మాట్లాడుతున్నాడు. అంటే ఉపవాసం వలన మీ యొక్క శరీరం లేకపోతే మీ యొక్క దేహం ఏమైపోతుంది? పుష్టి తగ్గి చిక్కిపోతుంది. మన శరీరంలో ప్రతి అవయవం కూడా ఉపవాసం చేయడం వల్ల ఏమవుతుంది? బలహీనం అవుతుంది. కేవలం తిండి మాత్రం మానేయడం వల్లే కాదు, మిగతా అవయవాలు కూడా ఉన్నాయి. అవి కూడా వాటికి ఇవ్వవలసిన అవసరతలు మీరు నిలుపుదల చేయడం వలన, ఉపవాసం చేయడం వల్ల ఏమవుతుంది? శరీరము పుష్టి తగ్గి బలహీనమాయను, శరీరం ఏమైపోయింది? చిక్కిపోయింది అని మాట్లాడుతున్నాడు. మోకాళ్ళ నొప్పి, మోకాళ్ళ బలహీనత. ఎందుకు అంటే శరీరానికి ఇవ్వవలసిన వసతులు మనం కల్పించకుండా, ఆ వసతులను మనం నిలుపుదల చేసినప్పుడు, ఆ అవసరతను మనం నిలుపుదల చేసినప్పుడు శరీరానికి సంబంధించిన ఉపవాసం. శరీరంలో ఉన్న ప్రతి భాగం ద్వారా, ప్రతి అవయవం ద్వారా మీరు మీ దేవునికి ఉపవాసం చేయవచ్చు. మీరు బట్టలు కొనుక్కోండి, కానీ యువతల దేవుని కార్యక్రమం వచ్చింది. మీకు ఉన్న ఆ ధనాన్ని మీరు బట్టలు కొనుక్కోకుండా నిలుపుదల చేసి, ఆ ధనంతో మీరు దేవుని కార్యక్రమాల్లో మీ యొక్క ధనాన్ని ఖర్చు చేశారనుకోండి, అదేమవుతుంది తెలుసా? వస్త్రాలకు సంబంధించిన ఉపవాసం. అదవుతుందండి. ఇలాగే ప్రతిదీ మీ జీవితంలో, మీ యొక్క నిత్య జీవితంలో మీరు మీ యొక్క అవసరతలను మానుకొని, మీరు మీ యొక్క అవయవాల ద్వారా, మీ ప్రతి అవయవం ఒక్కొక్క అవసరతను కలిగి ఉంది కదా, ఇలా అవయవానికి ఇవ్వాల్సిన వసతులు మీరు కల్పించకుండా, ఆ అవయవానికి ఇవ్వకుండా మీ శరీరంలో ఉన్న ప్రతి భాగం ద్వారా మీరు దేవునికి ఉపవాసం చేయవచ్చు. ఉపవాసాన్ని గురించి తెలుసుకునే క్రమంలో మొట్టమొదటిగా ప్రాథమికమైన సూత్రం ఇది. ఈ సూత్రాన్ని గమనిస్తూ మనం ఉపవాసం చేయాలి. ప్రియులారా, ఈ విషయం చాలా మందికి తెలియదు,
దయచేసి మీలో ఎవరికైనా తెలియకపోతే దయచేసి ఉపవాసం కేవలం కడుపుకు మాత్రమే సంబంధించిన మీరు అనుకుంటే దయచేసి ఆ విషయాన్ని అక్కడితో కాకుండా ఇంకా ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేయాలి. మన శరీరంలో ఉన్న ప్రతి భాగం ద్వారా వాటి యొక్క అవసరతలు నిలుపుదల చేసి దేవునికి ఉపవాసం చేసి మన యొక్క భక్తిని చూపించవచ్చు. ఇక ఉపవాసాన్ని గురించి ప్రాథమికమైన నిర్వచనం మనకు తెలిసిన కనుక యేసుక్రీస్తు వారి కాలంలో యోహాను శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఉపవాసాన్ని ఎందుకు చేయటం లేదో వారి శిష్యుల గురించి ప్రశ్నిస్తున్నారు. ఆ సందర్భాన్ని మనం చూద్దాం. లోకాసు వార్త 5వ అధ్యాయము, లోకాసు వార్త 5వ అధ్యాయము 33వ వచనం. లోకాసు వార్త 5వ అధ్యాయము 33వ వచనం. ఉపవాస ప్రార్థన చేయుదురు. వారు ఆయన్ని చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారేమి అని చెప్పింది. 34వ వచనం. అందుకు యేసు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుక్కోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేసి చేతులని వారితో చెప్పాను. చూసారా, ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి యోహాను శిష్యులు వచ్చి ఒక చక్కని ప్రశ్న వేస్తున్నారు. పరిసయ్యుల శిష్యులు ఉపవాసం చేస్తారు, యోహాను శిష్యులుగా మేము కూడా ఉపవాసం చేస్తాం. అయితే యేసుక్రీస్తుగా నీ శిష్యులు ఉన్నారు, ఎప్పుడు ఉపవాసం చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. అసలు ఎందుకు నీ శిష్యులు ఉపవాసం చేయటం లేదు అని యేసుక్రీస్తుని అడుగుతున్నారంట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇస్తున్న సమాధానం ఏంటి? యేసుక్రీస్తు వారు ఒక ఉదాహరణతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత ఉపవాసం చేయించగలవా అని మాట్లాడుతున్నారు. పెండ్లి ఇల్లు ఎలా ఉంటుందండి? ఒక వివాహం జరిగే ఇల్లు, ఒక కార్యక్రమం జరిగే ఇల్లు ఎలా ఉంటుంది? ఆ ఇంటిలో ఉన్న ఆహార పదార్థాలు ఎలా ఉంటాయి? నిండుగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఏ యొక్క అతిథి వస్తాడో తెలియదు కనుక అనేక మంది చుట్టాలు పెండ్లి ఇంటి వారికి వస్తారు కనుక పెండ్లి ఇంటి నిండా ఏముంటాయి? అనేక ఆహార పదార్థాలు ఉంటాయి. కనుక వారు చక్కగా ఏ పరిస్థితుల్లోనైనా ఏ టైంలోనైనా ఆహారం ఎంతమందికైనా తినిపించడానికి తినడానికి అవకాశం ఉంటుంది. పెండ్లి ఇంటి వారి యొక్క ఇల్లు ఎలా ఉంటుందంటే వారు పుష్టిగా ఉంటారు. చాలా అన్ని పరిస్థితుల్లోనూ ఆహారాన్ని వారు తినడానికి ఎంతమంది వచ్చినా తినిపించడానికి అవకాశం ఉంటుంది. పెండ్లి ఇంటి వారు తమతో ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారి చేత మనం ఉపవాసం చేయించగలమా? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలమున, ఎంతకాలం అయితే తమతో పెండ్లి కుమారుడు ఉంటాడో పెండ్లి కుమారుడి చేత తమ ఇంటి వారి చేత ఉపవాసం మనం చేయించలేము. మరి ఎప్పుడు ఉపవాసం చేయించగలం? పెండ్లి కుమారుడు తమ యొద్ద నుండి కొనిపోబడి కాలం వస్తుంది, ఆ సమయంలో మనం పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేస్తారు. స్త్రీలరా, ఇది ఒక ఉదాహరణతో చెప్తున్నమాట. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు తమ శిష్యులతో దేవునితో ఉన్నంతసేపు, యేసుక్రీస్తు వారు తమ శిష్యులతో ఉన్నంతసేపు యేసుక్రీస్తు శిష్యులు ఉపవాసం చేయలేదు. యేసుక్రీస్తు ఎప్పుడైతే తమ యొద్ద నుండి వెళ్ళిపోయాడో, యేసుక్రీస్తు ఎప్పుడైతే తమ యొక్క కార్యక్రమాన్ని తండ్రి తమకు అప్పగించిన పనిని ముగించి వెళ్ళిపోయారో అప్పుడు ఉపవాసం చేశారు. అప్పుడు ఉపవాసం చేయడానికి శిష్యులు క్రమక్రమంగా ఉపక్రమించారు. ఏమండి అంటే దేవునితో ఉన్న కాలమున, దేవుడు తమతో ఉన్న కాలమున, పెండ్లి కుమారుడు అనగానే దేవుడు మనతో ఉన్న కాలము, దేవుడితో మనం మంచి సంబంధం కలిగి ఉన్న కాలము. పెండ్లి కుమారుడు తమతో ఉన్న కాలమున యేసుక్రీస్తు శిష్యులు ఉపవాసం చేయలేదు. ఎప్పుడైతే పెండ్లి కుమారుడు తమ యొద్ద నుండి వెళ్ళిపోతారో అప్పుడు పెండ్లి ఇంటి వారికి శ్రమలు అనేవి ఏర్పడతాయి. శిష్యులకి శ్రమలు అనేవి, ఇబ్బందులు అనేవి, కష్టాలు అనేవి ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో శిష్యులు ఉపవాసం చేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఎప్పుడైతే కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎప్పుడైతే ఎదురవుతాయో ఉపవాసం చేసే పరిస్థితి అప్పుడు కల్పింపబడుతుంది. అర్థమవుతుందండి? ఎప్పుడైతే పెండ్లి ఇంటి వారు
కి పెండ్లి కుమారుడు తమ యొద్ద నుండి వెళ్ళిపోతాడో, అంటే దేవుని మాటలు, దేవుని యొక్క కుమారుడు తమ యొద్ద నుండి వెళ్ళిపోతాడో, దేవుడు మనతో విడిచిపెట్టి వెళ్ళిపోతాడో, అలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే శ్రమంలో పడిపోతామో, అలాంటి పరిస్థితుల్లో మనం దేవునిని మన వైపు తిప్పుకోవడానికి, దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండటానికి ఉపవాసం చేయాలి. అర్థమవుతుందండి. దీనికి సంబంధించి చరిత్రలో కొన్ని వచనాలు మనం చూద్దాం. ప్రారంభ కాలంలో ఇశ్రాయేలీలు ఉపవాసం చేశారు. ఇశ్రాయేలీలు దేవునికి ఎప్పుడు ఉపవాసం చేశారంటే, వారు దేవుడు ఏం కోరుకోలేదు, మీరు ఉపవాసం ఉండండి, నాకు ఉపవాస ప్రార్థనలు చేసి నన్ను ఆరాధించండి అని దేవుడు ఎప్పుడు ఇశ్రాయేలుకి చెప్పిన దాఖలాలు ఎక్కడ కనిపించవు. అయితే ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎలాంటి పరిస్థితులు అంటే, వారు పెండ్లి కుమారుడు తమ యొద్ద నుండి కొనుక్కోబడిన కాలమున పెండ్లి ఇంటివారు, అనగా ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇశ్రాయేలీలు పాత నిబంధన కాలంలో దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్న రోజుల కంటే, కలిగి ఉన్న కాలం కంటే దేవునికి వ్యతిరేకంగా తిరిగిన రోజులు ఎక్కువగా ఉంటాయి. దేవునితో అనుకూలంగా ఉన్న పరిస్థితి చాలా తక్కువగా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తారంటే, వాళ్ళను చెరలోనికి అప్పగించేసేవాడు. ఇలా చెరలోనికి అప్పగింపబడిన పరిస్థితుల్లో ఇశ్రాయేలు ఏం చేసేవారంటే, దేవుణ్ణి తమ వెంట చూద్దాం, తమ వైపు చూసేలా, దేవుడు తమ వైపు తిరిగేలా వారు ఏం చేసేవారంటే తమను తాము దుఃఖపరుచుకునేవారు. ఏ శరీరంతో అయితే వారు పాపం చేసి, ఏ శరీరంతో అయితే వారు దేవునికి వ్యతిరేకంగా శరీర కోరికలను అదుపు చేసుకోలేక, ఏ శరీరంతో అయితే వారు పాపం చేశారో, ఆ శరీరంతో వారు ఏం చేశారంటే పాపాన్ని నిలిపివేసి, ఆ శరీరాన్ని బలహీనపరుచుకొని, దేవుడు నువ్వు ఎలాగైనా మా వైపు చూడాలి, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మేము మా వైపు చూడాలని తమ్ముడు తాను తగ్గించుకుంటూ ఉండే పరిస్థితి దేవునికి చూపించారు. ఇలా చూపించడం ద్వారా దేవుడు నా పిల్లలు నా వైపు తిరగడానికి ఒక చక్కని అవకాశం అనుకున్నాడు. వాళ్ళు తమ భక్తిని చూపించారు. దేవా, మేము ఉపవాసం చేస్తాం. ఎలా ఉపవాసం చేస్తాం? ప్రతి అవయవం ద్వారా. ప్రస్తుతానికి మేము మా యొక్క ఆహారాన్ని నిలుపుదల చేస్తాం. నీవు ఏ పాపాన్ని బట్టి అయితే మమ్మల్ని విసర్జించావో, ఆ పాపాన్ని మా శరీరంలో నుండి మేము తొలగించుకుంటున్నాం. పైగా ఆ శరీరం ద్వారానే మేము బలహీనపరుచుకొని మా యొక్క భక్తిని చూపిస్తున్నాం. దయచేసి ఇప్పుడు నువ్వు మా వైపు తిరగాలి, మమ్మల్ని ఈ చెరలో నుండి నీవు విడిపించాలి. అవును, మరలా ఆ యొక్క ప్రాంతాలకు మమ్మల్ని, మా ప్రాంతాలకు మమ్మల్ని మరలా తీసుకువెళ్ళాలి, ఆ పడిపోయిన దేవాలయాన్ని మరలా కట్టాలి, ఆ ప్రాకారాన్ని మరలా కట్టాలి అని మీరు ఉపవాసం నుండి దేవునికి ప్రార్థన చేసిన పరిస్థితులు మనకి చరిత్రలో మనకు కనిపిస్తున్నాయి. ఆ యొక్క సందర్భాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా ఎజ్రా గ్రంథం. ఎజ్రా గ్రంథంలో వారు చెరలోనికి వెళ్ళిపోయారు. తర్వాత మరలా వీరు చెరలో నుండి మళ్ళీ బయటకు రావడానికి ప్రయాణం చేస్తూ వారు చేస్తున్న ఉపవాసాన్ని గురించి ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. పైన సందర్భం ఏంటంటే, మీరు చెరలో ఉన్నారు. ఇక ఈ చెరలో ఉన్న ఇశ్రాయేలు మరలా ప్రయాణం అయ్యే సందర్భంలో మీరు ఏం చేస్తారు తెలుసా? దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఉపక్రమిస్తారు. అలాంటి సందర్భంలో దేవుడు ఏం చేస్తాడు? వారి యొక్క మనవిని అంగీకరించినట్లుగా చూస్తున్నారు. ఇక్కడ దేవుడు వారి యొక్క మనవిని అంగీకరించాడు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, వారు మొట్టమొదటిగా వారి యొక్క అవిధేయత చేత, వారి యొక్క పాపము చేత వారు దేవునికి దూరం అయిపోయారు. ఇలా దేవునికి దూరం అయిపోయిన పరిస్థితుల్లో వీరు చెరలోకి వెళ్ళిపోయారు. దేవుడు అప్పగించేశాడు, మీరు ఇలా తప్పు చేస్తే చెరలోకి వెళ్ళిపోవాలి మీరు అంతే. ఎప్పుడైతే వీడు తప్పు చేశాడో అలాంటి పరిస్థితుల్లో దేవుడు వెంటనే చెరలోకి పంపించేవారు. తర్వాత చాలా కాలం తర్వాత వీరు ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో, వీరికి ఎప్పుడైతే దేవునికి మరలా మీరు ప్రార్థన చేయాలనే ఆ యొక్క థాట్ వస్తుందో, అప్పుడు ఉపవాసం ఉండి దేవుని తమ వైపు చెప్పుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించేవారు. ఇది కాదు, ఇంకొక వచనం కూడా చూద్దాం మనం. దానియేలు గ్రంథంలో కూడా ఒక చక్కని వచనాన్ని కనబడుతుంది మనకి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను
యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతట నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని అని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ దానియేలు గారు ఉపవాసం ఉంటున్నారు. ఎలా ఉపవాసం ఉంటున్నారు? తన తల మీద ధూళి పోసుకుంటున్నాడంట. తాను దేవునికి ఉపవాసం ఉన్నాడంట. తన భక్తిని చూపిస్తున్నాడు. ఎందుకంటే యిర్మీయా గారి ద్వారా ఒక మాట రాయబడింది. అప్పటికి వీరు చెరలో ఉన్నారు. ఇలా చెరలో ఉన్న ఈయన దానియేలు గారు ఏం చేశారంటే యిర్మీయా గారి ద్వారా వ్రాయబడిన ఆ యొక్క గ్రంథంలో ఉన్న మాటలు చదివారు. ఇంకో కొంతకాలం 70 సంవత్సరాలు వీరు చెరలోకి వెళ్ళిపోతారు అని దేవుడు నిర్ణయించాడు కనుక ఇక 70వ సంవత్సరాలు సంపూర్తి అయ్యే కాలం వస్తుంది. ఇక ఆ చెరలో నుండి దేవుడు మమ్మల్ని విడిపించడానికి కాలం దగ్గర పడుతుంది కనుక దయచేసి మమ్మల్ని చూడండి, మా వైపు చూసి మరలా ఈ చెరలో నుంచి విడిపించమని దానియేలు గారు ఏం చేస్తున్నారు తెలుసా? తమ యొక్క ధూళి పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఉపక్రమిస్తున్నారు. ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? ఉపవాస ప్రార్థన వారు మరలా చెరలో నుండి బయటకు రావాలి. తాము దేవునితో తెగిపోయిన బంధాన్ని మెరుగుపరుచుకోవడానికి, దేవునితో కోల్పోయిన బంధాన్ని మరలా కలుపుకోవడానికి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేవా, మా యొక్క బానిసత్వంలో మమ్మల్ని విడిపించండి. నీవు ఒక యిర్మీయా గారి ద్వారా ఒక చక్కని మాట రాయించావు కదా గ్రంథంలో ఉన్న ఆ సంగతి నేను గ్రహించాను. దయచేసి ఈ కాలంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ఈ చెరలో విడిపించండి. ఈ చెరలో నుండి మరలా మేము మీ యొక్క ప్రదేశానికి వస్తాం. ఆ యెరూషలేము ప్రాంతానికి వచ్చి మరలా మేము నీకు ఆరాధన చేసే అవకాశాన్ని కల్పించండి అని మీరు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, దానియేలు గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ధూళి పోసుకొని ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ ఏంటి? ధూళి పోసుకోవడం కానీ, బట్టలు చింపుకోవడం కానీ, ఇవన్నీ ఏంటంటే తమను తాము తగ్గించుకోవడం. ఉపవాసం వల్ల మీరు ఏమైపోతారు? తగ్గిపోవాలి. మీ యొక్క మనస్సులో దయనీయమైన స్థితి రావాలి. దీన స్థితికి వెళ్ళిపోవాలి. అట్టడుగున స్థాయికి మీ మనస్సు వెళ్ళిపోవాలి. దేవుడు అప్పుడు మీ మనసును చూస్తాడు. అప్పుడు మీ యొక్క మిమ్మల్ని రక్షించాలి, మీతో మరలా బంధాన్ని కలుపుకోవాలి, మిమ్మల్ని ఆ చెరలో నుండి విడిపించాలి అనే ఆలోచన వస్తుంది. మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం ఉపవాసం అంటే. మీ యొక్క భక్తిని దేవుడికి చూపించాలి. దేవా, నేను దయచేసి నా వైపు చూడు, నేను నీతో తెగిపోయిన ఆ బంధాన్ని బట్టి చాలా కృంగిపోతున్నాను. ఇక నుంచి నేను అలా చేయను. నీతో మరలా ఆ బంధాన్ని కలుపుకుంటాను. నాకు నీతో లేని జీవితం నాకు వద్దు అని మరలా దేవుణ్ణి తమ వైపు తిప్పుకోవడానికి మీరు ఉపవాసం ఉన్నారు. దానియేలు గారు ఉపవాసం ఉన్నారు. తమ వైపు చూడాలి. దేవుడు తమ వైపు చూడాలి. ఎలా చూడాలి? ఇప్పుడు చూస్తూనే ఉన్నాడు, కానీ మీరు తమ వైపు చూసుకోవడానికి ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడు తెలుసా? భక్తుడు ఉపవాసం చేస్తున్నాడు. ఇక్కడ దానియేలు గారు తప్పు చేశారండి అంటే దానియేలు గారు తప్పు చేయలేదు. దానియేలు గారు తప్పు చేస్తేనే కదండి ప్రార్థన చేయాలి అంటే అలా ఏం కాదు. ఇక్కడ దానియేలు గారు తమ ప్రజానికి అందరికి వచ్చి దేవుని మొరపెడుతున్నాడు. అక్కడ ఇశ్రాయేలు వారి యొక్క తప్పును బట్టి వారు ఏం చేశారంటే చెరలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ దానియేలు గారు ఒక బాధ్యత తీసుకుంటున్నారు. ఒక గొప్ప ప్రవక్తగా ఇతడు బాధ్యత తీసుకొని తన ప్రజల యొక్క రక్షణ కొరకు ఇతడు దేవునికి ఉపవాసం అని ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి కాలంలో కూడా అలాగే జరుగుతుంది. అనేక మంది రక్షణ నిమిత్తం కొంతమంది బాధ్యత తీసుకొని ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దేవునికి తమ ఉపవాసం ద్వారా తమ భక్తిని చూపిస్తూ ఉన్నారు. పిల్లరా, ఉపవాసం అనేది క్రైస్తవ భక్తి జీవితానికి చాలా కీలకమైంది. మీరు మీ దేవునితో మంచి సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒక చక్కటి అవకాశం. పిల్లరా, మరొక వచనాన్ని మనం చూద్దాం. యోబేలు గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది. దాన్ని కూడా చూద్దాం. దానికంటే ముందు శిష్యులు చేసిన ఉపవాసాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యముల్లో దేవునితో ఉన్న శ్రమలలో ఉన్న శిష్యులు, ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు శ్రమల పాలైనప్పుడు వారు కూడా శ్రమలలో ఉన్న వారు దేవునికి ఉపవాస ప్రార్థనలు చేసినట్టుగా మనకి దైవ గ్రంథంలో కనిపిస్తుంది. ఆ విషయాన్ని కూడా చూద్దాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం. అంతియొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని
పౌలు మీద రాళ్ళు రువ్వి అతని చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. తర్వాత వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనీకును అంత్యొకీకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి అని రాయబడి చూడండి. ప్రారంభ కాలంలో ప్రారంభ సంఘములు జరిగిన శ్రమను కూర్చి ఇక్కడ ప్రస్తావన చేస్తూ వ్రాయబడిన సంఘటన. ప్రారంభ కాలంలో కూడా ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. అనేకమైన కష్టాలు తమ జీవితంలో ఏర్పడ్డాయి. అనేకమైన ఇబ్బందులు ప్రారంభ శతాబ్దంలో ఉన్న ఆ యొక్క సంఘానికి ఏర్పడింది. ఒక పక్క పౌలు గారిని రాళ్ళు రువి చంపేసి ఇక చచ్చిపోయాడు అనుకొని ఒక ఊరు అవతలకి ఒక చచ్చిపోయిన కుక్కను మున్సిపాలిటీ వాళ్ళు ఎలాగైతే ఈడ్చుకొని తీసుకువెళ్ళిపోతారో అలాగే పౌలు గారిని కూడా ఏం చేశారు? రాళ్లతో కొట్టి శుభ్రంగా ఇక ఈ వ్యక్తి చనిపోయాడని ఏం చేశారంటే ఊరు చివరన ఒక ప్రదేశంలోకి తీసుకువెళ్ళి వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు శిష్యులు వచ్చి అప్పుడు వెంటనే లేచిపోయి మరలా చనిపోలేదు పౌలు గారు. ఎందుకంటే లోపల ఏమడుతుంది? దేవుని కొరకు పనిచేయాలన్న ఒక శ్వాస, ఒక గాలి అతను మెదులుతూ ఉంది. చనిపోలేదు కనుక అతడు ఏం చేశాడంటే మరలా ఈ సంఘంలో ఈ పరిస్థితుల్లో నేను ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఇంత శ్రమలో ఉన్న పరిస్థితుల్లో కూడా అతను ఏం చేశాడు? మరలా శిష్యులు మనస్సులను దృఢపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మనం అనేక శ్రమలను అనుభవించి మనం పరలోక రాజ్యం చేరాలని వారిని బలపరుస్తున్నాడు. అంటే శ్రమ వచ్చిన కాలంలో వారు ఏం చేశారు తెలుసా? ఉపవాసం ఉన్నారండి. అక్కడ సంఘంలో పెద్దలు నిర్ణయించి ఉపవాసం చేసి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించాడు. నేను ఈ పరిస్థితుల్లో బలహీనం అయిపోతే నాతో పాటు ఉన్న వారు కూడా బలహీనం అయిపోతారు కనుక నేను బలహీనపడకూడదు. ఎన్నో ఇబ్బందులు దేవుణ్ణి ఇంకా రాజ్య సువార్తలో ఏర్పడుతుంది, కానీ నేను బలపడకూడదు. ఇప్పుడు నేను శ్రమ కాలంలో ఉన్నాను. పెండు కుమారుడు నా ఎద్దు నుండి కొనుక్కోబడిన కాలంలో ఉన్నాను. కష్టాలు వచ్చిన కాలంలో ఉన్నాను కనుక నేను ఏం చేయాలి? దేవునికి ఏం చేయాలి? నా యొక్క ప్రార్థన, ఉపవాస ప్రార్థన ద్వారా నా వైపు చూడండి అని మన యొక్క ప్రార్థనలు వినిపించాలి. ఇక్కడ శ్రమలు ఎందుకు కలిగినాయి? ఇక్కడ వారు తప్పు చేసినందుకు శ్రమ కలగలేదు, దేవుని యొక్క పరీక్షలో భాగంగా కలిగే శ్రమ. ఇక్కడ కూడా శ్రమలు కలిగాయి. శ్రమలనే కలుగుతాయి. శ్రమలో నుండి తప్పింపబడడానికి ఉపవాసం అనే కార్యక్రమం చక్కటి అవకాశం. అయితే కొన్ని స్వయంకృత అపరాధముల వల్ల కలుగుతాయి, కొన్ని దేవుని యొక్క హెచ్చరికల వలన, దేవుడి యొక్క పరీక్ష వలన కూడా కలుగుతాయి. శ్రమలో నుండి తప్పింపబడడానికి ఉపవాస కార్యక్రమాలు అనేవి, కష్టంలో నుండి బయటకు రావడానికి ఉపవాసం అనేది ఒక చక్కటి అవకాశంగా కనిపిస్తుంది. అంతేకాని ఒకరోజు, 2 రోజులు, సంవత్సరంలో కొన్ని దినములు మనం నిర్ణయించుకొని అలాంటి పరిస్థితి మనకి బైబిల్లో కనిపించదు. ప్రతి సందర్భంలోనూ దేవునికి మనం లోబడాలి, దేవుని యెడల భక్తిని చూపించాలి. ప్రారంభ శతాబ్దంలో వీరు చేసిన ఈ యొక్క ఉపవాస ప్రార్థన చూడండి. అదేవిధంగా చరిత్రలో మరొక ఉపవాసం కూడా కనిపిస్తుంది. దావీదు గారు చేసిన ఉపవాసాన్ని మనం చూద్దాం. దావీదు గారు కూడా ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాసాన్ని చూద్దాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మొక్కినందున అది బహు జబ్బుపడెను అని రాయబడి చూడండి. ఇక్కడ సందర్భం మనందరికీ తెలుసు. దావీదు గారు తప్పు చేసిన సందర్భం, ఊరియను చంపించి ఆమె యొక్క భార్యను అతడు కలవడం, ఈ సందర్భాన్ని అంతటిని దేవుడు చూశాడు. ఈ సందర్భాన్ని బట్టి దావీదు గారును, నువ్వు బహు దుర్మార్గమైన కార్యం చేస్తావు, ఇది దుష్కార్యము అని వెంటనే దేవుడు దావీదుని గురించి సాక్ష్యం చెప్పాడు. దావీదు ఆ పరిస్థితుల్లో దేవునికి ఉపవాసం ఉన్నాడు. ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే ఊరియా భార్య అయిన బత్షెబ ద్వారా ఒక కుమారుడు దావీదు కలుగుతాడు.
అలాంటి పరిస్థితుల్లో దావీదు ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయడానికి ఉపక్రమిస్తాడు. ఎందుకంటే దేవుని యెడల దావీదు తప్పు చేశాడు. దేవుని నుండి దూరం అయిపోయాడు దావీదు. దేవునికి దావీదుకి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. పెండ్లి కుమారుడు తమ యొద్ద నుండి కొనుక్కోబడే కాలం ఆసనం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడు తెలుసా దావీదు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం, అంటే దావీదు తప్పు చెయ్యనంత వరకు ఉపవాసం ఉన్నాడా? ఉపవాసం ఉన్నాడండి. దావీదుకి తప్పు చేయనంత వరకు ఉపవాసం చేసే పరిస్థితి ఉందా? లేదు. ఎప్పుడైతే దావీదు తప్పు చేశాడో, ఎప్పుడైతే దేవునితో ఉన్న సంబంధాన్ని తెచ్చేసుకున్నాడో, అప్పుడు దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఉపక్రమించాడు. తన యొక్క మనస్సును అంతటిని దేవుని ఎదుట ఉపరించుకోవడానికి, తన యొక్క తాను చేసిన తప్పును తాను గ్రహించి, ఆ తప్పు నుండి నేను తెలుసుకొని, ఆ తప్పు నుండి పశ్చాత్తాపం చెంది, ఇక నేను దేవుణ్ణి చాలా బాధ పెట్టాను, ఈ విషయంలో దేవుడు చాలా బాధపడ్డాడు అన్న విషయాన్ని గ్రహించిన యొక్క దావీదు ఉపవాసం నుండి ప్రార్థన చేయడానికి ఉపక్రమించాడు. అంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నంతసేపు వీరు ఉపవాసం చేయలేదు. ఎప్పుడైతే దేవునితో సంబంధం తెగిపోయిందో అప్పుడు ఉపక్రమించాడు. చిత్రం ఏంటో తెలుసా? చిత్రం ఏంటంటే ఇక్కడ దావీదు ఉపవాసం చేసిన దావీదు యొక్క బిడ్డ చనిపోతాడు. ఇక్కడ ఉపవాస ప్రార్థన ఫలించలేదు. అదేంటంటే ఉపవాసం ద్వారా దేవుడు మా వైపు తిరుగుతాడు అన్నారు కదా, తిరుగుతాడు. కానీ దావీదు చేసిన తప్పును బట్టి దావీదుకు ఆ నొప్పి తెలియాలి అనుకున్నాడు. దావీదు ఎందుకు ఉపవాసం చేస్తున్నాడు తెలుసా? దేవునితో తనకున్న బంధాన్ని మరలా మెరుగుపరుచుకోవడానికి చేస్తున్నాడు. కానీ బిడ్డ ఎప్పుడైతే చనిపోయిందో, ఈ యొక్క బిడ్డ దావీదు చేసిన ఉపవాసం ద్వారా బిడ్డ బ్రతుకుతుందేమో అనుకున్నాడు దావీదు. కానీ బిడ్డ ఏమవుతుందో తెలుసా? 7వ దినం చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ వచనాన్ని కిందకి చదవండి. 7వ దినమున బిడ్డ చావగా, ఆ బిడ్డ ప్రాణముతో ఉండగా అతడితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన యెడల తనకు తాను హాని చేసుకుంటాడేమో. చూసారా? అంటే దావీదు ఎందుకు ఉపవాసం ఉంటున్నాడు? దావీదు సేవకులు ఏమంటున్నారంటే బిడ్డ బ్రతకాలి అని దావీదు ఉపవాసం ఉంటున్నాడు. ఇప్పుడు దావీదు యొక్క బిడ్డ చనిపోయాడు అని దావీదు తెలిసినప్పుడు ఏం చేస్తాడు? తనకు తాను హాని చేసుకుంటాడేమో, అంటే ఆత్మహత్య చేసుకుంటాడేమో దావీదు అని దావీదు సేవకులు అనుకుంటున్నారంట. ఆ గుసగుసలాట విని దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. 19వ వచనం. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన యెడల, బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన యెడల తనకు తానే హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతిని అతనితో చెప్పక వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగగా వారు చనిపోయినని 20వ వచనం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసాను. చూసారా? ఇక్కడ దావీదు చేసిన ఉపవాసం ఫలించలేదండి. ఫలించలేదు. దావీదు చనిపోతాడేమో అనుకున్నారు. కానీ ఎంతకీ దావీదు ఎందుకు చేస్తున్నాడు ఉపవాసం? మొట్టమొదటి కారణం ఏంటి? దేవునితో ఉన్న సంబంధం మెరుగు చేసుకోవాలి. కానీ ఈ యొక్క సేవకులు ఏమనుకుంటున్నారు? దావీదు సేవకులు, బాబోయ్ బిడ్డ కోసం ఇలా నేలపడి దొరిలేస్తున్నాడు దావీదు, ఈ సందర్భంలో బిడ్డ చనిపోయాడని మనం చెప్పామంటే చచ్చిపోతాడు దావీదు. కానీ ఈ విషయాన్ని వారికి గుసగుసలాట వినిన దావీదు ఏమంటున్నాడు? బిడ్డ చనిపోయినా చచ్చిపోయింది, బిడ్డ చనిపోయింది. అయితే భోజనం తినేస్తాను, భోజనం తండి. నేను ఉపవాసం చేత నా యొక్క శరీరాన్ని బలహీనపరుచుకున్నాను. నా యొక్క భక్తిని నా యొక్క బలహీనత ద్వారా దేవుడికి చూపించాలి అనుకున్నాను. ఏ శరీరం ద్వారా అయితే నేను పాపం చేశానో ఆ పాపయుక్తమైన ఆ శరీరాన్ని బలహీనపరుచుకొని నేను దేవునికి నా భక్తిని చూపించాలి అనుకున్నాను. కానీ నా ఉపవాస ప్రార్థన ఫలించలేదు. ఇప్పుడు నేను బిడ్డ కోసం బెంగ పెట్టుకొని చచ్చిపోవడానికి వీల్లేదు. మరెలా దేవుడు సంతోషపడతాడు? ఇంకా దేనిని చేసి నేను దేవుడిని సంతోషపెట్టాలి అని ఆలోచించాడు.
అంతేకాని బిడ్డ కోసం పదే పదే దేవుని అడిగి ఇసుకించలేదండి. ఏమండి, మరలా ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి దేవుడు ఎంత నొప్పి తీసుకున్నాడో నాకు అర్థమైంది. ఏమండి, దేవుడికి చాలా ఇష్టమైన వాడు దావీదు. దేవుడు నా ఇష్టానుసారుడు అని దావీదు గురించి అన్నాడు. అలాంటి దావీదు తప్పు చేసేసరికి దేవుని యొక్క మనసు కకలావికలం అయిపోయిందండి. ఆ నొప్పి దావీదుకు తెలియాలి అనుకున్నాడు దేవుడు. అందుకనే దేవుడే ఒక బిడ్డనిచ్చాడు. గర్భఫలం ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. గర్భఫలం దేవుడిచ్చి బహుమానం కనుక గర్భఫలాన్ని దేవుడే ఇవ్వాలి. అందుకని ఆ బత్షెబకి గర్భఫలాన్ని ఇచ్చాడు. నా నొప్పి ఏంటో నేను దావీదు చూపిస్తాను అనుకున్నాడు. దావీదు కాళ్ళు అనుకోవట్లేదు, చేయలు అనుకోవట్లేదు. దేవుడు దావీదుకి సంబంధించి శరీర భాగాలను ఏమీ ముట్టుకోలేదు. నేను ఏ విధంగా అయితే మనసులో నొచ్చుకున్నానో ఆ నొప్పి దావీదుకు తెలియాలి అనుకున్నాడు. అందుకని ఏం చేశాడంటే దావీదుకు గర్భఫలాన్ని ఇచ్చి కొంతకాలం వండించి చంపేశాడు. ఎందుకంటే కొంతమందికి శరీర భాగానికి మనం గాయం కలిగించిన పెద్దగా నొప్పి పడరు, కానీ తమ పిల్లలకు చంటి వారిగా ఉన్న తమ పిల్లల్ని వారిని దెబ్బ కొట్టారు, వారికి దెబ్బ తగిలింది అనుకోండి, వారికి జబ్బు చేసింది అనుకోండి, తల్లిదండ్రులు ఏమైపోతారు? అలడిల్లిపోతారు. ఈ దెబ్బ ఏదో నాకు తగిలిన బాగుంటు అనుకుంటారు. పిల్లలకు జబ్బు చేసినప్పుడు కానివ్వండి, ఏదైనా గాయమైనప్పుడు కానివ్వండి, వారు పడుతున్న బాధను చూసి ఏమంటారు? ఈ బాబు, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, నాకు తగిలిన బాగున్నాయి అనుకుంటారు. అంటే ఆ బాధ శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. ఆ మనస్సుకు సంబంధించిన బాధను దావీదుకు చూపించాలనుకున్నాడు దేవుడు. తాను ఎంత బాధపడ్డాడో ఆ బాధను వివరించాలి అనుకున్నాడు దేవుడు. అందుకనే ఆ విషయాన్ని గ్రహించాడు. దేవుడు పడ్డ బాధ ఎంత భయంకరంగా ఉందా, ఎంత భయంకరంగా ఉందా. నేను ఉపవాసం చేసినా కూడా నా వైపు చూడనంతగా దేవుడు బాధపడ్డాడా? అవును, బాధపడ్డాడు. ఏమండి, దేవునికి ఇష్టమైన వారు దేవునికి గాయం చేశారనుకోండి, ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. లోకంలో కూడా చెప్తుంటారు సార్, ఎవరో నాకు మోసం చేస్తే పెద్దగా బాధపడను, కానీ ఇంట్లో నువ్వు ఇంత అఘాయిత్యానికి, ఇంత పరిస్థితికి నువ్వు దిగజారంటే నేను నమ్మలేకపోతాను, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను అంటారు. మీకు బయట వారి కంటే మీరు ఉన్న వారిని గాయం చేసిన ఎలా ఉంటుంది చెప్పండి? ఆ బాధ వర్ణించలేము. దావీదు కూడా అదే చేశాడు. తన నుండి వచ్చిన భాగాన్ని నొప్పి కలిగించాలి అనుకున్నాడు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు మీరు దేవునికి ఉపవాసం ఉన్నా, కొన్నిసార్లు ఉపవాస ప్రార్థన చేసినా దానికి ప్రతిఫలం ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు చేసిన పాపాన్ని బట్టి. కానీ మీరు దేవుని విడిచిపెట్టకూడదు. మరేం చేయాలి? ఉపవాసం వల్ల నేను దేవుని మెప్పించలేకపోతున్నానా? ఇక మిగతా అవయవాల ద్వారా నా జీవితంలో నాకు ఇచ్చిన శరీరం ద్వారా, ప్రతి అవయవం ద్వారా నేను ఉపవాసం చేసి నా దేవునికి నా భక్తిని కనపరుస్తాను. దేవుని నా వైపు తిరిగేలా, నా పాపాన్ని బట్టి నన్ను దూరం చేసి నా తండ్రి నా వైపు తిరిగేలా నేను ఉపవాసం చేస్తాను. ప్రతి అవయవం ద్వారా ఉపవాసం చేయడానికి దావీదు ఉపక్రమించాడు. అక్కడ కనిపించిన విషయం. కానీ మరలా దేవుని ఎలా సంతోష పెట్టాలి అని అతడు చనిపోవడానికి సిద్ధపడలేదండి. మరలా మేల్కొన్నాడు, భోజనం చేశాడు, మరలా రాజవస్త్రాలు ధరించాడు, మరలా తన యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి సిద్ధపడ్డాడు. ప్రియులారా, ఈ విషయాలన్నీ మీరు గమనిస్తున్నప్పుడు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవునితో చక్కని సంబంధాన్ని కలిగి ఉండాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం చేయాలి దేవునికి. మరి ఎలా చేయాలి ఉపవాసం? యేసుక్రీస్తు వారు ఉపవాసం ఎలా చేయాలో చెప్పారు. చూడండి, ఒక వచనాన్ని చూపిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి అంటున్నాడు. చూడండి, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండొద్దు అని మాట్లాడుతున్నాడు. అదేంటండి? ఉపవాసం చేస్తే అందరికి తెలిసిపోతుంది కదా అంటే తెలియనివ్వకండి అంటున్నాడు. మరి ఉపవాసం చేస్తున్నప్పుడు మేము అందరికి కనిపిస్తున్న ఉపవాస ప్రార్థనలు పెట్టుకుని మేము అందరికీ పిలుస్తున్నాం కదా అంటే తెలియనివ్వకండి మీ ఉపవాసాన్ని. మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం చేయాలి చెప్తున్నాడు. చూడండి, ఏం చేయాలి? 6వ అధ్యాయం 16వ వచనం కంటిన్యూ చేసి, తాము ఉపవాసం చేయనప్పుడు చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని నీ రహస్యమందున చూచి నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇచ్చును అని మాట్లాడుతున్నాను. చూడండి, నీవు రహస్యంగా చేయాలి ఉపవాసం, అందరికీ తెలిసేలా కాదు.
నేను దేవుని కోసం అది ఇచ్చేసానండి, ఇంకోటి నా కాలం అమ్మేసి దేవునికి ఇచ్చేసానండి, ఉపవాసం. అదా? లేకపోతే నా భూమి మీద దేవునికి ఇచ్చేసానండి, ఉపవాసం. కనిపించే ఉపవాసం. లేకపోతే నా దగ్గర ఉన్న పలానా ధనాన్ని దేవునికి ఇచ్చేసానండి, ఉపవాసం చేశానండి పలానా విషయంలో. మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు కనిపించనివ్వకండి అంటున్నాడు చూడండి. రహస్యంగా ఉంచండి. అలా ఉంచితే ఏమవుతుంది? రహస్యమందున్న చూసి మీ తండ్రి ఏం చేస్తాడు? మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మీ తల ముఖం వికారం చేసుకొని, అమ్మో ఈ యొక్క భక్తుడు ఉపవాసం ఉండి తన యొక్క ముఖం చూడు ఎలా పీకిపోయిందో. ఎందుకంటే దేవుడికి ఉపవాసం ఉన్నాడంటే ఈ భక్తుడు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడిని తమ వైపు తిప్పుకోవాలనుకుంటున్నాడంట. ఏమండి, ఉపవాసం అనేది మీలో మీరే కుమిలిపోవాలి, ఎదుటి వారికి చూపించకూడదు. ఎందుకంటే మీ యొక్క రహస్యమందున చూసి తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. మీ మనస్సులో ఆ యొక్క బాధ కలిగితే, ఆ నొప్పి కలిగితే మీరు మీ వైపు దేవుడు చూడాలి అనుకుంటాడు. అందుకని మీరు కనిపించనివ్వద్దు, వేషధారులుగా ఉండొద్దు అంటున్నాడు చూడండి. వేషధారులుగా ఉండొద్దు. ప్రియులారా, ఈ విషయాలన్నీ మీరు గమనించాలి. ఏ పరిస్థితుల్లో ఉపవాసం ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఎలాంటి శ్రమలు కలిగాయో, ఆ శ్రమలు తమ యొక్క స్వయంకృత అపరాధముల వలన కలిగాయో, లేకపోతే దేవుడు పరీక్షించడం వలన కలిగాయో. ఇలా ఉపవాసం చేస్తున్నప్పుడు మీరు ఈ మెలకువలన్నిటిని నేర్చుకుంటే దేవునికి చక్కని భక్తిని చేసే అవకాశం ఉంటుంది. చక్కని భక్తిని చేసే అవకాశం ఉంటుంది. ఇవేమీ తెలియకుండా దేవునిలో భక్తిలో మనం ముందు కొనసాగలేము. దేవునితో మరింత దగ్గర కావడానికి అవకాశం ఉండదు. ప్రియులారా, నెహెమ్యా గ్రంథంలో కూడా, క్షమించండి, యోవేలు గ్రంథంలో కూడా ఉపవాసం ఏ పరిస్థితిలో ఉన్నాడో చెబుతూ ఒకసారి యోవేలు గ్రంథం చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది, యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలిగిన వాడెవడు అని చెప్తున్నాడు చూడండి. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలిగిన వాడెవడు? దేవుడు మనిషిని భూమి మీద పుట్టించాడు, కొంతకాలాన్ని ఇచ్చాడు. కొంతకాలాన్ని ఇచ్చి ఒకానొక దినాన్న నిన్ను మరలా పిలుస్తున్నాడు. ఒకానొక దినాన్ని దేవుడు నిర్ణయించి ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి ఒకానొక దినాన్ని నిర్ణయించి ఆ వ్యక్తిని మరలా తీసుకుంటాడు. యెహోవా దినం ఒకానొక దినం వస్తుంది. ఆ యొక్క దినంలో ఏ మనుషుడు కూడా నిలవలేడు. చాలా భయంకరం, చాలా భయంకరం. దేవుడిచ్చిన రక్షణలోనికి ప్రవేశించకుండా మీరు మీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ లోకంలో ఒకవేళ మీ బ్రతుకును ముందు కొనసాగిస్తే కనుక అది చాలా ప్రమాదకరం. అందుకని మీరు రక్షణలోనికి ప్రవేశించాలి అంటే మీరు ఏం చేయాలి? యెహోవా ఆ యొక్క దినాన్ని, బహు భయంకరమైన ఆ దినాన్ని మీరు తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? చూడండి 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు చూడండి. ఇప్పుడైనను అంటే యెహోవా దినం వస్తుంది. యెహోవా ఎంత భయంకరుడో వివరిస్తున్నాడు ఇక్కడ భక్తుడు. ఎందుకు యెహోవా యొక్క భయంకరత్వాన్ని గురించి చెబుతున్నాడు? యెహోవా దినాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, యెహోవా దినము చాలా భయంకరమైనది. భక్తిహీనులైన వారందరూ, దేవునికి దగ్గర కాని వారందరూ, దేవునితో తమ బంధాన్ని తెంచుకున్న వారందరూ, దేవుని యొక్క రక్షణను కోల్పోయిన వారందరూ, దేవుని రక్షణను పొందని వారందరూ ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఎందుకంటే యెహోవా దినము బహుభయంకరము. ఆయన దినానికి తాళగలవాడు ఎవ్వడూ లేడు. కనుక మీరు ఆయత్తపడండి, మీ సహోదరులను ఆయత్తపరచండి. ఒకానొక దినం వస్తుందయ్యా, ఆ దినం చాలా భయంకరమైనది. ఆ దినాన్ని మనం తట్టుకోలేము. దేవుడిచ్చిన ఈ జీవితకాలాన్ని నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ రక్షణలోనికి రాకుండా, దేవుడు చూపించే ఆ మార్గంలో నీవు ప్రవేశించకుండా నీవు నీ యొక్క బ్రతుకు ముందు కొనసాగిస్తే యెహోవా దినానికి నీవు తాళలేవు. ఆ తండ్రి నిన్ను తన కుమారుడిగా భూమి మీద పంపించి ఆ తండ్రి ఆనవాలు నీలో లేకుండా నీవు బ్రతికి నీ యొక్క బ్రతుకును ముగిస్తే ఎలా? కనుక నీవు ఇప్పుడైనను రక్షణ పొందాలి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. ఇశ్రాయేలు కాలంలో వారిని రమ్మంటున్నాడు. ఇదే పిలుపు మనకు కూడా. రక్షణలో నుండి చెరలో ఉన్న వ్యక్తులు పిలుస్తున్నాడు. చెరలో ఉన్న వారందరినీ తప్పించడానికి ఉపవాసం ఎలా ఉపయోగపడిందో అలాగే చెరలో ఉన్నారు అనేక మంది మనుషులు, చెరలో ఉన్నారు, రక్షణకు దూరంగా ఉన్నారు. అలా
రక్షణకు దూరంగా ఉన్న వారందరినీ తన రక్షణలోనికి ఆహ్వానిస్తున్నాడు దేవుడు. ఆయన దినాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎవరైనా మీరు రక్షణకు దూరంగా ఉన్నారా? దేవునితో సంబంధం లేకుండా రక్షణకు వేరైపోయారా? దేవుని మాటలు విన్న తర్వాత దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని మీరు నిశ్చయించుకున్నారా? అయితే దేవుని యొద్దకు రండి. దేవునికి వినమ్రతతో మీరు వంగిన వారై మీ యొక్క మనసును చూపించండి. ఉపవాసం ఉండి దేవుణ్ణి అడగండి, తండ్రి నీ యొక్క రక్షణ భాగ్యాన్ని నాకు ఇవ్వండి, నీలో నేను బ్రతకడానికి అవకాశాన్ని కల్పించండి. దేవుణ్ణి ప్రాధేయపడండి. అప్పుడు దేవుడు మీకు అవకాశాన్ని ఇస్తాడు. దేవుణ్ణి అడుక్కోవాలండి. దేవుడు అడుక్కుంటేనే కానీ మీ యొక్క దీన మనసును చూస్తేనే కానీ తన యొక్క రక్షణ భాగ్యాన్ని మీకు ఇవ్వడు. చాలా మంది లోకంలో మతోన్మాదులు పిచ్చోళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుని యొక్క చాలా మంది మత మార్పిడి చేసేస్తున్నారండి, అనేక మంది తమ యొక్క మతంలో కలుపుకుంటున్నారండి అనుకున్నారు. ఒకడు బాప్తిజం తీసుకున్నంత మాత్రాన, లేకపోతే ఏదో ప్రలోభం పెట్టి తమ యొక్క మతంలోనికి లేకపోతే క్రైస్తవంలోనికి వచ్చినంత మాత్రాన వాడిని మనుషులైతే స్వీకరింపబడే వ్యక్తిగా కనిపిస్తాడు, కానీ దేవుడు స్వీకరిస్తాడా? ముందు ఆ వ్యక్తికి ఏముండాలి? మారు మనసు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి, దేవుని ఎదుట నలిగిపోవాలి, ఉపవాసం ఉండి దేవుడిని అడుక్కోవాలి. తండ్రి నాకు రక్షణ భాగ్యాన్ని కల్పించండి దేవుణ్ణి అడుక్కుంటే కానీ దేవుడు ఇవ్వడు. క్రైస్తవం అనేది లేకపోతే క్రీస్తులోకి రావడం అనేది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం, చాలా పెద్ద విషయం, అందరికీ ఉచితమే. కానీ ఎవరైతే వినమ్రత కలిగి దేవుణ్ణి ఉపవాసం ఉండి అడుక్కుంటారో అలాంటి వారికే రక్షణ అనేది ఇస్తాడు దేవుడు. తన రక్షణలోనికి, తన రాజ్యంలోనికి ఆహ్వానిస్తాడు. మీరు ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకోవాలి. అలా కాకుండా మేము ఏదో లోకంలో ఏదో ప్రలోభకు లొంగి మీరు రక్షణలోనికి వస్తే మీరు ఎంతో కాలం నిలబడలేరు. ప్రలోభకు లొంగి దేవుని రక్షణలో రాకండి. ఏదో దేవుడు ఇస్తాడనో, దేవుడు ఏదో మాకు మంచి చేస్తాడనో, ఏమండి ఇలాంటి పరిస్థితిని బట్టి దేవుని ఎదుగు రాకండి. దేవుని వాక్యాన్ని ఉన్నతంగా ప్రకటించిన పౌలు గారిని చూశారు కదా, ఏం జరిగింది? ఆయన్ని రాళ్లతో కొట్టి ఊరి చేతులకి ఈడ్చేశారంట. ఎన్నో శ్రమలు వచ్చినాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మరలా మనం అనేక శ్రమలు మనం భరించి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని మళ్ళీ శిష్యుల్ని దృఢపరుస్తున్నాడు. అంటే అనేక కష్టాలు పొంది మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఏమండి కష్టాలు పొంది దేవుని రాజ్యంలోకి రావాలంటే రక్షణలోకి వచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఏమండి ఈ రక్షణ మార్గంలో అనేకమైన కష్టాలు ఉంటాయి, రండి అంటే వస్తారా? రండి, ఎవరు రారు. ఒకవేళ అలా ఎవరైనా శరీర సంబంధమైన ఆలోచనతో ఏదో మాకు సుఖం కలుగుతుందని మీరు రక్షణలోకి వస్తే అలాంటి భక్తి దేవునికి ఆమోదయోగ్యమైనది కాదు. మీరు రక్షణలో ప్రవేశించిన అవసరం. దేవుడు మీకు అన్ని సౌభాగ్యాలు ఇస్తాడు. దేవుడు మీకు అన్ని సౌభాగ్యాలు ఇస్తాడు. మీకు దేవుని యొక్క భక్తిలో నిలబడడానికి అన్ని అవకాశాలు కల్పిస్తాడు. కానీ కొన్ని దినములకు భక్తిలో మీరు ముందుకు కొనసాగే కొద్దీ అనేక పరీక్షల గుండా మిమ్మల్ని కాల్చిన తర్వాత మిమ్మల్ని శుద్ధమైన సువర్ణంగా మార్చి తన రాజ్యంలో తీసుకెళ్తాడు. ఇది ఒక క్రమం. ఇందులో కష్టాలు లేవు, అన్ని సుఖాలే అనడానికి లేదు. మీరు దేవునికి వినమ్రతతో వంగి ఉపవాసం ఉండి దేవునికి మీ యొక్క భక్తిని కనుపరిచి తన రక్షణలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇలా ఈ విషయాలన్నీ మీరు గమనించాలి. దేవుని యొక్క రక్షణ అనేది చిన్న విషయం కాదు, చాలా అమూల్యమైన విషయం, గొప్ప విషయం. దాన్ని మీరు దేవుని ప్రాధేయపడి ఉపవాసం ఉండి అడగాలి. ఈ యొక్క మహాసభల ద్వారా ఎవరైనా దేవుని యొక్క మాటలకు వినమ్రత కలిగి వంగిన వారైతే, తాము కూడా రక్షణలో ప్రవేశించాలనే ఆలోచన కలిగిన వారైతే మీరు ఉపవాసం ఉండండి. దేవుని అడగండి, తండ్రి నీ యొక్క మాటల ద్వారా ఈ యొక్క 3 రోజులు కానీ మాటల ద్వారా మా యొక్క మనసులు నొప్పింపడ్డాయి, మేము నిజంగా దేవునికి భక్తి చేయాలి అనుకుంటున్నాం, నీలోనికి రావాలి అనుకుంటున్నాం అనేవారు దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను అన్నింటికీ సిద్ధపడి నీ యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడుతున్నానని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మీ యొక్క మనవిని ఆలకిస్తాడు. ఇలాంటి సందర్భాల ద్వారా మీరు దేవునికి మంచి భక్తిని చూపించగలరు. ఇక మరొక చక్కని మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథంలో కూడా యొక్క ఉపవాసాన్ని గురించి చెప్తూ ఎన్ని కీలకమైన విషయాలు చెప్తున్నాడో ఒక ప్రధానమైన భాగాన్ని చూద్దాం. ఈ వచనాలు చూసుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. ఏమండి చాలా మంది ఉపవాసం చేస్తున్నారంట. ఎలాంటి ఉపవాసం చేస్తున్నారంటే ఏదో నామకార్థంగా, అంటే పశ్చాత్తాప హృదయంతో కాదు. పశ్చాత్తాప హృదయం కలిగి
దేవుని యెడల మేము వినమ్రతతో మా భక్తిని చూపించాలి, మా పాపాన్ని మానేసి అనే అలాంటి పరిస్థితులు కాదు. ఉపవాసం ఎలా చెయ్యాలో తెలియకుండా ఉపవాసం చేసి దేవుని ఎవడుతున్నారు తెలుసా? మేము ఉపవాసం చేయగా నీవెందుకు మా వైపు చూడవు అని అడుగుతున్నారండి దేవుని. మేము ఉపవాసం చేస్తున్నాం, మా వైపు ఎందుకు చూడటం లేదు? మా వైపు నీ యొక్క మనసు ఎందుకు తిప్పుకోవటం లేదు? మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టలేదు? మా మనవిని ఎందుకు నువ్వు వింటలేదు అని దేవుణ్ణి అడుగుతున్నారంట. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఉపవాసంలో ఉన్న కీలకమైన విషయాలు తెలియక, అసలు దేవుడు ఉపవాసాన్ని మనుషుల యొద్ద నుండి ఎందుకు కోరుకుంటున్నాడు అనే కీలకమైన విషయాలు తెలియక ఏదో నామకార్థంగా ఉపవాసం చేస్తున్న వారందరూ ఈ వచనాలన్నీ చదవాలి. చాలా మంది ఏదో నామకార్థంగా చేస్తున్నారు. మేము ఉపవాసం ఉండాలి, ఏదో కాలానికి తగ్గట్టుగా ఉపవాసం ఉండాలి. కాదు కాదు, ఏదో కాలానికి తగ్గట్టుగా కాదు. మీరు ఉపవాసం ఉండాలనుకున్నారా? ప్రతిరోజు ఉండండి. అంటే భోజనం మానేమని కాదు, భోజనం మాని కూడా ఉపవాసం ఉండొచ్చు. మీరు దేవునికి దూరం అయిపోయిన పరిస్థితుల్లో మీ భక్తిని చూపించడానికి మీ లోపల దేవునికి మీ ఉపవాసాన్ని చూపించండి. ప్రతి అవయవం ద్వారా దేవుడు మీ వైపు చూడాలి, అదే ముఖ్య లక్ష్యం. దేవుడు మీ మనం వినాలి, అదే ముఖ్య లక్ష్యం. దేవుడితో తెగిపోయిన సంబంధం మరలాగా మీకు మెరుగుపడాలి, అదే ముఖ్య లక్ష్యం. దాన్ని మీ మనసులో పెట్టుకొని మీరు ఉపవాసం చేయండి. అలా కాకుండా చేస్తున్న వారందరూ ఎలా చేస్తున్నారో తెలుసా? నామకార్థంగా చేస్తున్నారు. ఇలా నామకార్థంగా చేస్తున్న వారందరూ ఏమడుగుతున్నారు దేవుడిని? మేము ఉపవాసం ఉన్నాం, నా ఎందుకు చూడమని అడుగుతున్నారంట. అప్పుడు దేవుడు ఇచ్చే సమాధానం చూడండి. దేవుడు ఇచ్చే సమాధానం, మీ ఉపవాస దేవుని మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన సేవ చేయించుదురు, మీరు కలహపరచు వివాదము చేయుచు అన్యాయముగా బుద్ధులాడుచు ఉపవాసం ఉందురు. చూసారా? అన్యాయం చేస్తారంట. అన్యాయం చేస్తూ దేవునికి ఉపవాసం చేస్తారంట. ఒక పక్కన జనాంగం అందరికి ఏం చేస్తారు? తమ ద్వారా ఏమవుతుంది? అంజుజనులు కానివ్వండి, తమ వారికి కానివ్వండి, తమ ఇరుగు పొరుగు వారికి ఇదేం కాదు, బయట వారు అందరికీ అన్యాయం చేస్తున్నారు, బుద్ధులాడుతున్నారు, తమ పనివారి చేత కఠినమైన సేవ చేయించుకుంటున్నారు. ఒక పక్క నుంచి ఏం చేస్తారు? దేవునికి ఉపవాసం చేసి భక్తిని చూపించేస్తున్నారు. ఏమంటే ముందు దేవునికి మనం భక్తిని చూపించాలంటే ముందు మన పాపాన్ని మానేయాలి. మన యొక్క మనసు విరిగి నలిగిన మనసు మనలో ఉండి దేవుని చూడాలి. ఇవన్నీ కలిగిన తర్వాత మనం ఉపవాసం ఉండాలి. ఇవన్నీ లేకుండా వీరేం చేస్తున్నారు? పాపాన్ని మానేయలేదు, వారు తమ యొక్క మనస్సును విరిగి నలిగిన చేసుకోలేదు. ఇవన్నీ చేయకుండా వీరేం చేస్తున్నారు? దేవునికి ఉపవాసం ఉంటున్నారు. కనుకనే దేవుడు వారి వైపు చూడటం లేదు. వారు ఎంత ఆయాసపడినా వారి వైపు చూడటం లేదు. మీరు వ్యాపారం చేస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమాలు చేస్తూ చాలా మంది ఉపవాసం ఉన్నారు, దేవునికి తమ భక్తిని చూపిస్తూ ఉన్నారు. ఇలా మనలో కూడా చాలా మంది లోకంలో ఉన్న పాపాన్ని పాపంగా చేస్తూ ఒక పక్క నుంచి దేవునికి భక్తి కూడా చూపించారనుకోండి, రెండు బ్యాలెన్స్ అవ్వండి. మీ మాట వినడు దేవుడు. మీరు ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా, దేవుడికి ఎలాంటి ఉపవాసం చేసినా, ఎంత త్యాగం చేసినా ఉపయోగం ఉండదండి. ముందు మీరు వీటన్నిటిని ఆపండి. దేవునికి విరిగి నలిగిన హృదయంతో మీరు మొట్టమొదటిగా పవిత్రంగా కనిపించండి. అప్పుడు మీ వైపు చూడాలన్న మనసు దేవునికి వస్తుంది. ఇవన్నీ చేస్తూ దేవునికి ఉపవాసం చేశారనుకోండి, దేవుడు అసలు మీరెవరో తెలియదు అంటాడు. మిమ్మల్ని అసలు పట్టించుకోడు దేవుడు. మీరు అడిగినా వచ్చే సమాధానం ఇలాగే ఉంటుంది. మీ ఉపవాసం ఉన్న వ్యాపారం చేస్తారు, కలహపడతారు, మీరందరూ మీ యొక్క పనివారి చేత కఠినమైన సేవ చేయించుకుంటారు అంటారు చూడండి. అందుకనే ఇలాంటి లక్షణాలు మీలో ఉండటం వలనే నేను మీ వైపు చూడటం లేదు. ఇంకా చదవండి. మీ కంఠధ్వని పరమకు విలువడినట్లుగా మీరు ఉపవాసము ఉండరు. తర్వాత, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషులు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? చూసారా? వీరందరూ ఏదైతే సమాజానికి చూపించాలో అవన్నీ చూపించేస్తున్నారు. ఇగో ఈ వ్యక్తులు అందరూ ఉపవాసం ఉన్నారు అని తక్కువ చెప్పించనమాట. ఉపవాసం ఉన్న వారిని చూసి తక్కువ చెప్పచ్చు. కనుక ఇలాంటి ఉపవాసం దేవుడికి ప్రీతికరమైనదిగా కనిపించదు. మరి ఎలాంటి ఉపవాసం చేయాలి? చూడండి, కింద చెప్తున్నాడు, దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించడయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అని మాట్లాడుతున్నాడు. చూడండి, దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పడం ఉపవాసం అంట. అనేక దుర్మార్గుడు ఎవడండి? అపవాది. అనేకమైన కట్ల చేత ఈ సమాజంలో అనేక మంది మనుషుల్ని బంధించేశాడు, కట్లు కట్టాడు.
ఆ యొక్క దుర్మార్గుడు ఏవైతే కట్ల చేత సమాజంలో ఉన్న మనుషులు కట్టేశాడో ఆ కట్లన్నింటినీ మనం ఏం చేయాలి? విప్పాలి. దేవుని వాక్యాన్ని ప్రయోగించి వారు ఏ చెరలో అయితే ఉన్నారో ఆ చెరలో నుండి వారిని దేవుని మాటల ద్వారా బయటకు రప్పించాలి. దుర్మార్గుడు ఏ అయితే కట్లను కట్టాడో ఆ కట్ల నుండి విడిపించడం ఏమవుతుంది? ఉపవాసం అవుతుంది. దేవుడు మెచ్చే ఉపవాసం అవుతుంది. అందుకనే అండి ఈరోజు ఈ యొక్క సభల ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటాడంటే అనేక మంది దుర్మార్గపు కట్ల చేత ఎవరైతే అపవాది వేసిన వలలో ఉన్నారో వాటి నుండి విడిపించడమే లక్ష్యం. అందుకనే సహోదరులు ప్రతి వారంలో ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడల్లా అనేక క్లాసుల ద్వారా బహిరంగ సభ ద్వారా దేవుడికి సమాజానికి తమ యొక్క భక్తిని చూపించాలనుకుంటున్నారు. ఎలా తెలుసా? ఉపవాసం ద్వారా. ఎలా చూపిస్తున్నారు? ఉపవాసం నుండి తమ భక్తిని చూపిస్తున్నారు. ఎవరైతే ఇంకా అపవాది చెరలో ఉన్నారో వారిని విడిపించడానికి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడానికి వారు ఉపక్రమిస్తున్నారు. వారి అవకాశం ఉన్నప్పుడల్లా ఈ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అలాంటి ఉపవాసాన్ని దేవుడు కోరుకుంటాడు. అదండి నిజమైన ఉపవాసం. దాన్నే దేవుడు కోరుకుంటాడు. ఇంకా చూడండి కిందకి, ఇంకా కిందకి. నీ ఆహారము ఆకలి కొనువానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడిన వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. లోక సంబంధంగా మీకు ఏదైనా ఉన్నత స్థితిని దేవుడు కల్పిస్తాడో ఆ ఉన్నత స్థితిని బట్టి మీకు లేనింటి వారికి మీ దగ్గర నిలవండి. అలాంటి వాటిని చూసి దేవుడు నాకు బిడ్డ చక్కగా ఉపవాసం చేస్తున్నాడండి మిమ్మల్ని బట్టి ఆనందిస్తాడు. పిల్లల మీరు జాగ్రత్త గమనించండి. మిమ్మల్ని బట్టి దేవుడు ఎలాంటి ఉపవాసాన్ని కోరుకుంటున్నాడో చూడండి. ఏంది ఉపవాసం చేయడం వలన దేవునికి ఒరిగేది ఏం లేదు. మీరు పక్క చిక్కిపోవడం వల్ల దేవునికి ఒరిగేది ఏమైనా ఉందా? లేదు. మీ యొక్క భక్తిని మెరుగుపరుచుకోవడానికి చక్కని అవకాశం. ప్రతి దానిలో మీరు మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని బలహీనపరుచుకుంటూ అనగా అంటే కొద్దిగా అంటే మీరు ఆహారం తినకుండా మీ ఉన్న సొమ్మంతటిని దేవునికి ఇమ్మని కాదు ఇక్కడ ఉద్దేశం. మీ యొక్క జీవన విధానంలో జీవన ప్రక్రియలో ప్రతి దానిలో కొద్ది మొత్తంలో కొద్దిగా దేవుని కొరకు ప్రతి దాంట్లో మీరు తగ్గించుకుంటూ దేవుని కొరకు మీరు ఉపవాసం ఉండి మీరు దేవునికి మీ యొక్క అర్పణ ఇవ్వగలిగితే అలాంటి అర్పణను దేవుడు స్వీకరిస్తాడు. మీరు మీ యొక్క అవసరతలన్నింటినీ తగ్గించుకుంటూ మీరు పేదవారికి సహాయం చేశారనుకోండి, అప్పుడు ఉపవాసం ఉన్నట్టు. మీ అవసరతలు తగ్గించుకుంటూ లేని వారికి భోజనం పెట్టారనుకోండి, అది ఉపవాసం ఉన్నట్టు. అలాంటి ఉపవాసం నిజమైనది, దేవుడు చూసేది. మీ అవసరతలను తగ్గించుకుంటూ మీ యొక్క అర్పణను దేవునికి ఇచ్చారనుకోండి, అది నిజమైన ఉపవాసం. అలా చేయాలి. అలాంటి ఉపవాసాన్ని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. ప్రియులారా, మీరు జాగ్రత్త గమనించినట్లయితే ప్రతి అవయవం ద్వారా మనం దేవునికి సజీవ యాగంగా మన శరీరాన్ని దేవునికి సమర్పించుకునే అవకాశం ఉంది. అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి, మేల్కొనండి. దేవునికి ఎలాంటి ఉపవాసం చేయాలో మీ శరీరం ద్వారా గమనించుకోండి. మంచి ఉపవాసాన్ని చేయండి. ఏమండి, మీ పిల్లలకు ఎప్పుడైనా మీరు కొనుక్కోమనో దాచుకోమనో మీరు 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చిన డబ్బులతోటి ఆ యొక్క బిడ్డ స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు ఇస్తారు. అందరి పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా, నా పిల్లవాడు కూడా అందరూ తింటున్నప్పుడు చూస్తే బాగోదు కదని మీరు ఏం చేస్తారు అండి? ఆ యొక్క స్కూల్కి బ్రేక్ ఇచ్చినప్పుడు అందరి పిల్లలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మీ పిల్లోడు కూడా వెళ్ళడానికి మీ పిల్లోడి చేతులు ఏం చేస్తారు? 5 రూపాయలు 10 రూపాయలు పెడుతుంటారు. అలా పెట్టిన డబ్బుల్ని ఆ బిడ్డ ప్రతి రూపాయి దాచుకొని ఇంట్లో నీకు ఏదైనా ఒక అవసరం ఏర్పడినప్పుడు ఆ డబ్బులన్నీ పోగేసి నీకు ఇచ్చాడు, తండ్రికి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ తండ్రి ఎంత పొంగిపోతాడండి? చాలా పొంగిపోతాడు కదా, చాలా పొంగిపోతాడు. తనకు తినడానికి ఇచ్చిన నేను ఆ యొక్క అవసరతను ఆ యొక్క బిడ్డ మానుకొని నా కోసం ఆలోచించి ఆ డబ్బులు ఎందుకన్నా పనిచేస్తాయని చాలా పెద్ద మనసుతో ఆలోచించి ఆ డబ్బుల్ని మరలా తిరిగి తండ్రికి ఇచ్చిన ఆ యొక్క తండ్రి హృదయం పొంగిపోతుందండి. అవునా కదా? మీ బిడ్డలు మీకు అలా ఇచ్చారనుకోండి, మీ యొక్క మనసు ఎలా ఉంటుంది? చాలా ఆనందంతో నిండిపోతుంది. మీరు కూడా మీ అవసరతలన్నీ మానుకొని మీ యొక్క అవసరతలను తగ్గించుకొని దేవునికి మీ యొక్క ధనాన్ని మీ యొక్క అర్పణను ఇచ్చినట్లయితే మీ పరలోకపు తండ్రి ఇంకా పొంగిపోతారండి. భూమి మీద ఉన్న మీ పిల్లలు మీకు ఇచ్చారని మీరు పొంగిపోతున్నారే, తన యొక్క అవసరతలను మానుకొని తాను తినకుండా లేకపోతే వేటికి వినియోగించకుండా ఆ ధనాన్ని దాచి మీకు ఇచ్చాడని మీరు పొంగిపోతున్నప్పుడు మీ పరలోకపు తండ్రి మీ అవసరతలన్నీ మీరు కట్టుదిట్టం చేసుకొని దేవునికి ఒక అర్పణ ఇవ్వగలిగితే దేవుడు పొంగిపోడా? దేవుడు కూడా పొంగిపోతాడు. అందుకేనండి ఉపవాసం. దేవునికి ఏదో లేక కాదు,
మీరు అలా మీ యొక్క ఉపవాసం ద్వారా దేవునికి చక్కటి భక్తిని చేస్తారనే ఉద్దేశంతోనే ఉపవాసాన్ని దేవుడు మీ అందరిని కోరుకుంటున్నాడు. కనుక ఈ మాటలు మీరు విన్న మీరు అందరూ ఉపవాసం చేయండి. ఎలాంటి ఉపవాసం చేస్తారు? ఏదో నామకార్థంగా చేయకండి, అందరూ చూస్తున్నారని చేయకండి. చాలా మంది ఇక్కడ ఉపవాసం సహోదరులు ఉన్నారు కానీ కనిపించరు. ఇక కార్యక్రమం చేయడం అంటే చిన్న విషయం కాదు కదండి. ఉపవాసంతో కూడుకున్న పని. వారి యొక్క అవసరతలు తగ్గించుకుంటూ దేవునికి అర్పణ ఇచ్చిన పరిస్థితి. ఎందుకు దుర్మార్గుడు కట్టిన కట్లను ఇప్పాలి. రక్షణలో ఉన్న వారిని మరలా రక్షణలోనికి నడిపించాలి. రక్షణకు వచ్చినా సరే రక్షణలో నుండి దూరం అవుతున్న వారిని మరలా ఆ బంధాన్ని మెరుగుపరచాలి. దేవునితో ఉన్న బంధాన్ని సంవత్సరం అంతా తగ్గొట్టుకుంటూ తిరుగుతున్న వారిని మరలా కూర్చోబెట్టి వాక్యం వినిపించి వారిని మరలా దేవునితో అనుసంధానం చేయడానికి ఉపవాసం పనికొస్తుంది. కనుక మీరు కూడా మీ జీవితాంతం ఇలాంటి ఉపవాసాన్ని చేసి దేవునికి శ్రేష్టమైన భక్తిని కనుపరుస్తారని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. అందరూ తల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధ మహాగరుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు తండ్రి. ప్రారంభ కాలంలో ఉపవాసం ఎలా ప్రారంభమైందో, ఉపవాసాన్ని మీరు మా ఇద్దరు నుండి ఎలా కోరుకున్నారో, ఎలాంటిదిగా కోరుకున్నారో తండ్రి, నీవు నీ యొక్క గ్రంథంలో నుండి విలువైన సంగతులను మాకు తెలియజేశారు. మీరు వ్రాయించిన ప్రతి సంగతిని బట్టి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటలు మేము వినకపోతే, మాకు తెలియకపోతే, నీవు మాకు తెలియచేయకపోతే మేము భక్తులు ఎంతో బలహీనంగా ఉండేవారు. కానీ నీ యొక్క మాటలను మాకు వినిపించి తండ్రి, మాకు మా యొక్క భక్తి జీవితాన్ని మెరుగుపరచడానికి ఎంతో గొప్ప మార్గాన్ని మేము సిద్ధం చేసుకోవడానికి మీరు అనుకూలపరిచిన ఈ యొక్క అనుకూలతను బట్టి నీకు వందనములు. ఈ పిల్లలు నీ యొక్క మాటలు విన్నారు. ఈ మాటలను విని చెబుతున్న మేము కేవలం ఉపవాసం మాటలు చెప్పేవారు మాత్రమే కాకుండా మా యొక్క జీవితాల్లో ఎల్లప్పుడూ ఉపవాసం ఉంటూ నీకు చక్కని భక్తిని కనపరిచే మీ పిల్లలుగా మేము ఉండటకు, మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మరొకసారి నీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం తీసుకున్నాం తండ్రి. విన్న ఈ ప్రతి మాటను విని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఉపవాసం ఉంటూ మా యొక్క భక్తిని నీకు చూపించే చక్కటి వాక్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో పరలోకమందున మీ సన్నిధికి చేరుస్తున్నాం తండ్రి. ఆమేన్.